అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు అవినీతి పార్టీలను భూస్థాపితం చేశారని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్య అన్నారు. మోదీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలికారన్నారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై బీజేపీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా లాల్జాలో వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధర్మకర్తలు నరసింహశాస్త్రి, శ్రీనివాసమూర్తి వేద పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీపీ సిఎల్ సంగీత దంపతులు స్వామివారికి పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే అనుచరుల ఇసుక మాఫియాను ప్రోత్సహించేందుకు రామగుండంలో కూల్చివేతల్ని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అనుమానం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంతలా వ్యవహరిస్తున్నారని కోరికంటి విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆ పార్టీ జిల్లా ఆఫీసులో నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, శ్రీనివాస్ వర్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఢిల్లీలో బీజేపీకి ఓటు వేసిన అందరికీ శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమ జిల్లాలో పుణ్యక్షేత్రం అంతర్వేది భక్తులతో కళకళ్లాడింది. రథసప్తమి రోజు లక్ష్మీనరసింహస్వామి పెళ్లి కుమారుడుగా ముస్తాబాయి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవిని స్వామివారు పరిణయమాడారు. ప్రభుత్వం తరపున స్వామివారికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్వనవమి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమాడ వీధిలో స్వామి విహరిస్తారని ప్రతీతి. భక్తులు గోవిందనామస్మరణను జరిపించారు.